applets. Okay, before going to applet, let's see why we need applets. ఇప్పుడు దాకా మనం చేసిన ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాము. వీ హ్యావ్ డెవలప్డ్ ఏ డాట్ జావా ఫైల్. ఆ డాట్ జావా ఫైల్ని మనం కంపైల్ చేస్తే వీ గెట్ డాట్ క్లాస్ ఫైల్. ఆ డాట్ క్లాస్ ఫైల్ని కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేవారు. లైక్ లెట్స్ ఏ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకున్నాం. క్లాస్ ఫైల్ జనరేట్ అయింది, జావా యాడ్. హౌ ద ఇంటరాక్షన్ విల్ బి దేర్ బిట్వీన్ ద ప్రోగ్రామ్ అండ్ ది ఎండ్ యూజర్కి ఇలా వస్తుంది కమాండ్ ప్రాంప్ట్లో. ఎంటర్ ఏ వాల్యూ, హీ విల్ గివ్ 5. ఎంటర్ బి వాల్యూ 15 ఇస్తాడు. అండ్ ఫైనల్లీ రిజల్ట్ ఈస్ 20. దిస్ ఈజ్ వన్ వే వి ప్రొవైడ్ అవర్ అప్లికేషన్ టు ద యూజర్. కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా ఉంటుంది. వేరేస్ ఇఫ్ వీ కెన్ క్రియేట్ an interface for the user, okay, ఇలా స్టేట్మెంట్స్ వైజ్ కాకుండా we can provide an interface, user interface. ఇక్కడ చూడండి, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్కి we have created a window. ఆ విండోలో ఏ వాల్యూ అని టెక్స్ట్ బాక్స్, బి వాల్యూ అని టెక్స్ట్ బాక్స్, అండ్ there is a button called generate result. చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా. we need to enter a value, b value, and then క్లిక్ ఆన్ దిస్ జనరేట్ బటన్. ఇక్కడ రిజల్ట్ అనేది అపియర్ అవుతుంది. ఓకే, విచ్ వన్ ఈజ్ మోర్ ఫీజిబుల్? ఏది యూజర్కి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది? కమాండ్ ప్రాంప్ట్ ఆర్ యూఐ? యూఐ విల్ బి మచ్ బెటర్, రైట్? రియల్ టైంలో ఇన్ జనరల్ యూజర్కి ఎప్పుడు కూడా ఇలా డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ చేసి ఇవ్వం. ఈవెన్ దో ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ అప్లికేషన్, కంపల్సరీ యూజర్కి ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేసి ఇవ్వాలి. Okay, through this interface only a end user can interact with the application. Okay. Java provides a way to create these user interfaces. Since 1995-96 around, Java first version release చేసినప్పుడే ఈ యూజర్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయడానికి they have given some predefined classes under the package AWT, java.awt. లైక్ మల్టీథ్రెడింగ్ సపోర్ట్ చేయడానికి మల్టీథ్రెడింగ్ క్లాసెస్ లాంగ్ ప్యాకేజ్లో డిఫైన్ చేశారు. ఎక్సెప్షన్. అలానే AWT యూజర్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయడానికి దే హ్యావ్ క్రియేటెడ్ సబ్ ప్యాకేజ్ కాల్డ్ AWT అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్. ఓకే, ఇందులో ఉన్న క్లాసెస్ యూజ్ చేసి హౌ టు క్రియేట్ యూజర్ ఇంటర్ఫేసెస్ అనేవి చూద్దాం. ఓకే, మెయిన్ యూజర్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయడానికి we will use applets, windows and frames. Okay, let's say we need to draw some graphics, like ఏదైనా షేప్స్ డ్రా చేయాలన్నా, మనం ఏమైనా డయాగ్రామ్స్ డ్రా చేయాలన్నా we will go with the applets mainly. Applets contain a predefined class called graphics. Okay, ఈ గ్రాఫిక్స్లో there are more number of functions which will provide several animation effects. మనం లైన్స్ డ్రా చేయాలన్నా, ఆర్క్స్ డ్రా చేయాలన్నా, రెక్టాంగిల్, ఎనీ షేప్స్ మనం డ్రా చేయాలంటే జావా పీపుల్ హ్యావ్ డిఫైన్డ్ మెనీ మెథడ్స్ ఇన్సైడ్ ద క్లాస్ కాల్డ్ గ్రాఫిక్స్. ఈ గ్రాఫిక్స్ క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఇలాంటి యానిమేషన్స్ అన్నీ మీరు డ్రా చేయొచ్చు. ఓకే, లైక్ ఈ రెక్టాంగిల్, సర్కిల్, ఆర్క్స్, ఎనీ షేప్ ఈ ఫిల్ చేయాలన్నా. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది what are the shapes that we can draw with the graphics object, and ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా లెందీగా ఉంటాయి. బట్ చూసారంటే ఫస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్ రిప్రజెంట్స్ ది XY పొజిషన్. ఏ ఎక్స్ కోఆర్డినేట్లో, ఏ వై కోఆర్డినేట్లో ఈ షేప్ని మీరు డ్రా చేయాలనుకుంటున్నారు. ఓకే, ఎక్స్ అండ్ వై పొజిషన్స్, దెన్ the parameters of the particular shape. రెక్టాంగిల్ అయితే width and height, ఓవెల్ అయితే దాని width and height, లైన్కి width height ఉండవు కాబట్టి ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ వరకు. ఫస్ట్ XY కోఆర్డినేట్ లైన్ డ్రా చేయాలంటే 2 pair of points కావాలి కదమ్మా. ఆ pair of points, ఫస్ట్ pair of points, సెకండ్ pair of points. ఓకే, ఈ ఆర్గ్యుమెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ మెథడ్స్ గుర్తుపెట్టుకోండి. ఇన్ ఎగ్జామ్ దే మే ఆస్క్ యూ డ్రా
a rectangle using the graphics object, draw vowel, or ఒక 2-3 షేప్స్ డ్రా చేయమని అడగచ్చు గ్రాఫిక్స్ క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి. ఓకే, యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి, ఎందుకు? ఓకే, యూజర్ ఇంటర్ఫేసెస్కి మనం యాప్లెట్ యూజ్ చేస్తాం. యాప్లెట్లో ఇన్బిల్డ్ గ్రాఫిక్స్ క్లాస్ ఆబ్జెక్ట్ పాస్ అవుతుంది కాబట్టి యూ కెన్ యూజ్ ది గ్రాఫిక్స్ క్లాస్ ఆబ్జెక్ట్ మెథడ్స్ టు డ్రా ది షేప్స్. ఓకే, దెన్ కాంపోనెంట్స్. ఈ టెక్స్ట్ని లేబుల్స్ అంటాం. ఏ వాల్యూ, బి వాల్యూ, ఇవి టెక్స్ట్ బాక్సెస్, బటన్స్. ఇలానే కాకుండా మీరు ఫామ్స్లో చూసుంటారు కదా, దెర్ విల్ బి డ్రాప్ డౌన్ లిస్ట్. ఓకే, మీరు ఏ స్టేటో సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ డ్రాప్ డౌన్ లిస్ట్, సెట్ ఆఫ్ స్టేట్స్ అనే డిస్ప్లే అవుతుంటాయి కదా, ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ లిస్ట్. ఇలాంటి కాంపోనెంట్స్ అనేవి చాలా ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ కాంపోనెంట్స్ on a window, then we will generally go for frames. Windows కూడా యూజ్ చేయొచ్చు, బట్ విండో డజంట్ సపోర్ట్ మెనూ బార్ అండ్ అదర్ థింగ్స్. ఈ ఫ్రేమ్స్ అనేది విండో క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఫ్రేమ్ ఈజ్ మచ్ మోర్ ఫీజిబుల్ దాన్ విండో. వన్స్ యాప్లెట్ కంప్లీట్ అయితే ఈ ఫ్రేమ్స్ యూజ్ చేసి ఈ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ కాంపోనెంట్స్ని ఎలా యాడ్ చేయాలి, ఇవన్నీ చూస్తాం. ఓకే, ఈ ఫామ్స్ ఈ యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసేటప్పుడు ఇట్ విల్ బి జనరల్లీ కన్సిడర్డ్ ఇన్ టు 2 stages. One is to create the UI which doesn't respond with the user. జస్ట్ UI క్రియేట్ చేశాను, బట్ జనరేట్ బటన్కి ఫంక్షనాలిటీ ఏమీ రాయలేదు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఏ స్టాటిక్ వ్యూ. యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ బటన్, బ్యాక్ ఎండ్లో ఈ 2 వాల్యూస్ యాడ్ అయ్యి ఈ కాంపోనెంట్లో రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకే, బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీని మనం డిఫైన్ చేసి ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఇంటరాక్ట్ అయ్యేలాగా మనం డిఫైన్ చేస్తే దాన్నే మనం ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. ఓకే, 5th యూనిట్లో we will touch with applets, frames. ఈ ఫ్రేమ్స్కి ఈ కాంపోనెంట్స్, ఈ బటన్, లేబుల్, టెక్స్ట్ బాక్స్, లిస్ట్, వీటినన్నిటిని కూడా AWT కాంపోనెంట్స్ అంటాం. ఈ కాంపోనెంట్స్ని ఫ్రేమ్కి యాడ్ చేసి UI ఎలా క్రియేట్ చేయాలని మాత్రం చూస్తాం. మీన్స్ స్టాటిక్ వ్యూ. ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది 6th యూనిట్ నుంచి స్టార్ట్ అయింది. మీన్స్ మేకింగ్ దిస్ ఫామ్ రెస్పాన్సివ్ ఆర్ డైనమిక్. అంటే ఏమైనా యాక్షన్ పెర్ఫామ్ చేసినప్పుడు కరస్పాండింగ్ రెస్పాన్సెస్ జనరేట్ చేయడాన్ని ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. ఈవెంట్ హ్యాండ్లింగ్ విల్ స్టార్ట్ ఇన్ ది 6th యూనిట్. ఓకే, ఈవెంట్ హ్యాండ్లింగ్తో పాటు 6th యూనిట్లో ఈ AWT కాంపోనెంట్స్ కాకుండా we are going to discuss on swing components. Swings. What is the difference between AWT components and swings? This will be having a rich look than AWT components. Difference ఏం లేదు. Same button, same labels, same text boxes, అన్నీ సేమే. This will be looking much rich. అంతేకాకుండా AWT components are interacting with the operating system. Okay, ఇవి మెషిన్ డిపెండెంట్ ఉంటాయి. మెషిన్ డిపెండెంట్ ఇన్ ద సెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, దీస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ది మెషిన్. ఎప్పుడైతే మెషిన్ డిపెండెంట్ అన్నావో ఇట్ విల్ బి హ్యావింగ్ ఏ మచ్ కాంప్లెక్సిటీ దాన్ ద swing components. Okay, only difference is if you call this as button, swings lo it will be called as J button. If it is label in AWT component, it will be J label in the swings. Okay, 6th unit వెళ్ళినప్పుడు we will discuss more on these swings.